హాయ్ ఫ్రెండ్స్, ఒక కప్పు జొన్నలు తీసుకుని రాత్రంతా నానబెట్టి మిక్సీ జార్లో వేసుకున్నా. బాగా కడిగి అందులో వేసుకోవాలి. అందులోనే అటుకులు ఏం నానబెట్టకలదు. అవి వేసేసి ఈ రెండు కలిపి బాగా మెత్తగా పిండి పట్టుకోవాలి. ఇట్లా పట్టిన పిండిలో ఒక స్పూన్ సోడా వేసి మెత్తగా రుబ్బిన తర్వాత ఒక స్పూన్ సోడా వేసి చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో బెల్లం పొడి వేసిన, కప్పున్నర బెల్లం పొడి వేసి చక్కగా ఇసుక అది ఉంటుంది కదా, అందుకుని మట్టి బిడ్డలు ఏమి లేకుండా చక్కగా ఇట్లా కలిపి అది చల్లారిపోయిన తర్వాత స్ట్రైనర్లో వడగట్టేసిన ఈ జొన్నల పిండిలో వేసి బాగా కలుపుకుంటే ఇట్లా అయిపోతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవి. సోంపు అయితే మీ ఇష్టం, ఆప్షనల్, అది వేసుకుంటే వేసుకోండి. ఒక స్పూన్ అయితే నేను వేసిన. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుని స్టవ్ మీద పెంక పెట్టుకుని చక్కగా అది కాలిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నా. నెయ్యి అయినా నూనె అయినా ఏదైనా, నెయ్యి అయితే బాగుంటుంది. అదంతా స్ప్రెడ్ చేసి రొట్టెలా వేసి దీని మీద మందంగా పిండి వేయాలి. మందం రొట్టెలు రావాలి. ఇది చక్కగా చిన్న మంట మీద మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడికితే చక్కగా ఇట్లా మంచిగా అవుతుంది. రంధ్రాలలో బాగా స్పాంజ్ లాగా వస్తుంది. తిరగేసేసి మళ్ళీ చిన్న మంట పెడితే అంతేనండి. ఎంత రుచిగా జొన్న రొట్టి, బెల్లం జొన్న రొట్టి రెడీ.